హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ పిఆర్కే. సో ఈరోజు మార్నింగ్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిందన్నమాట. సో చూడండి, డిన్నర్ ప్రిపరేషన్లోని ఒక కర్రీ, దానికి జనరల్లీ మిక్స్ వెజ్ కర్రీ అంటారు. దానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్నాను నేను. దాంట్లోని క్యారెట్ ఉంది, ఇంకా క్యాబేజ్ ఉంది, కాలీఫ్లవర్, బీన్స్ ఉంది, బీట్రూట్ ఉంది. నేను బంగాళదుంపలు కూడా తీసుకున్నాను 2. అండ్ పొట్టుకోకుండా అనమాట, బయట కొనిందే. చూడండి, ప్యాకెట్లోనే వస్తుంది కదా అది. దానికి ఒక్కొక్కటి కోస్తున్నాను. చూడండి, చాప్ చేస్తున్నాను. జనరల్లీ కలర్ఫుల్ వెజ్, మన మిక్స్ వెజ్ కర్రీ అనేది కలర్ఫుల్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి, ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి. చూడండి, దానికి చిన్నగా కొయ్యకుంటే ఈ సైజుకి వస్తున్నాను, ఎందుకంటే అన్నీ ఒకసారి ఉడకడానికి టైం పడుతుంది కదా. సో దాన్ని బట్టి అన్నీ కోసి రెడీ చేశాను. చూడండి, వావ్, వాట్ ఏ కలర్! దెర్ ఈజ్ పింక్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్. సో మెనీ కలర్స్ ఆర్ దేర్. I mean, in vegetables, so many colors I take. So let's start the curry. చూడండి, అన్ని కర్రీకి ఎలా కోసాను, అన్ని వెజిటేబుల్స్కి. దాంతోపాటు నేను బంగాళదుంప కూడా వేసాను, ఇక్కడ కనిపించలేదు. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేద్దాం. యాజ్ యూజువల్ రొటీన్గా మనం ఎలా ఫ్రై చేసుకుంటామో దానికి, అలాగే వెజ్కి, మిక్స్ వెజ్కి కూడా అలాగే ఫ్రై చేసుకుంటాం. ఇది మిక్స్ వెజ్ ఫ్రై అండి, కర్రీ కాదు. కర్రీకి అయితే మనం జనరల్గా టమాటీలను జీడిపప్పు పేస్ట్ తీసుకుంటాం, కానీ దీంట్లోని ఎటువంటి టమాటీ లేదు, అలాగని జీడిపప్పు పేస్ట్ కూడా లేదు, అలాగని మసాలాలు కూడా ఎట్లేవు. నార్మల్గా చూడండి, కళాయి వేడైపోయిన తర్వాత నూనె వేసాను. ఇది కలర్ఫుల్ ఉండడం వల్ల పిల్లలు కూడా తింటారు, పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి. చూడండి, జీరా కూడా వేసాను. జీరా అవసరం అంతే, అంత క్వాంటిటీ అంటే పర్ఫెక్ట్ అంతే వేస్తాను. దాని తర్వాత కోసి ఉంచిన ఉల్లిపాయలకి వేస్తాను. చూడండి, వేసిన తర్వాత ఉల్లిపాయలు కరెక్ట్గా రెడ్ కలర్ వచ్చిన తర్వాత, మీరు రెడ్ కలర్ అవ్వచ్చు, పింకిష్ కలర్ అవ్వచ్చు, బాగా డీప్ ఫ్రై చేయొచ్చు. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం. జనరల్లీ నేను లంచ్ గురించి నా ప్రిపరేషన్ సైడ్న చూడగలరు. అన్నం అయిపోయింది, అన్నం వడ్డించాను. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. యాజ్ ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్, సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై లంచ్ ఎర్లియర్. ఈవెన్ ఇన్ ద మార్నింగ్ 7 o'clock ఐ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ మై లంచ్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. అది బాగా కలిపేసిన తర్వాత ఈ వెజిటేబుల్కి కోసి నేను ఉంచాను, అంటే కడిగేసి కూడా ఉంచాను. కోసి బాగా కడిగేసి ఉంచాను. అవన్నీ వేసాను అనమాట. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా. ఇది చూడండి, మనం కర్రీ కాదు ఫ్రై కాబట్టి యాజ్ యూజువల్ ఫ్రై ఎలా చేసుకుంటున్నాం అలా చేసుకుందాం. దీనికి మీరు అన్నంతో తినొచ్చు, దాంతోపాటు మీరు దీనికి రొట్టెలు చపాతీలతో కూడా తినొచ్చు. యాజ్ యూ విష్, యూ కెన్ టేక్ దిస్ కర్రీ లైక్ విత్ రోటీ ఆర్ విత్ రైస్. దాని మీద పసుపు కొంచెం వేస్తాను. చూడండి, మీకు కావాల్సిన పసుపు మీరు వేసుకుంటారు. క్వాంటిటీ, మన కూరగాయల క్వాంటిటీ బట్టి మనం పసుపును ఉప్పు వేసుకుంటాము. పసుపు వేస్తాను, చూడగలుస్తున్నారు మీరు. కలర్ కూడా బాగుంది. దాంతోపాటు కొంచెం జీరా పౌడర్, ఇది హోమ్ మేడ్ అండి, జీరా పౌడర్. అండ్ యాజ్ యూజువల్ ధనియా పౌడర్, మనం ధనియాల పొడి అంటాం కదా, అవి కూడా హోమ్ మేడ్ అండి. చూడండి, హోమ్ మేడ్. జనరల్లీ బయటవి యూజ్ చేయొచ్చు, కాబట్టి హోమ్ మేడ్ మనం చేసుకుంటే దాని వాసన చాలా బాగుంటుంది, దాని స్మెల్, టేస్ట్ ఒక వేరే లాగా ఉంటుంది. ఎస్, సో దాన్ని అన్నిటికి కలిపేసి బాగా కలిపేస్తున్నాను అనమాట. చూడండి, ఎంత బాగుంది కదండి చూడడానికి. ఐ లైక్ ద కలర్. ఎస్, ఆ టైంలోని సన్ రేస్ ఎంత బాగా పడింది చూడండి.
ఎండ కూడా ఎక్కింది, అందుకే నేను కొంచెం కిటికీ తీసాను. దాని తర్వాత దాన్ని మూత తీయాలి ఉడకడానికి. సో ఆఫ్టర్ 10 to 15 minutes, 10 minutes తర్వాత 15 minutes తర్వాత చూడండి అది బాగా ఉడికిపోయింది. నేను దాని సైజ్ బట్టి కోసాను, అంటే అది ఏది బేగా ఉడకకుండా ఏది లేట్గా ఉడకకుండా ఈక్వల్ లెవెల్గా ఉడకడానికి దాని సైజ్ కోసాను అనమాట. చూడండి బాగా ఉడికిపోయి రెడీ అయిపోయింది మన మిక్స్ ఫ్రై. దీంట్లోని నేను ఎటువంటి కారం యూజ్ చేయలేదు. యాజ్ మై కిడ్ విల్ హ్యావింగ్ దిస్, మై బాయ్ విల్ హ్యావింగ్ దిస్ కర్రీ ఆల్సో విత్ రైస్. సో అవేటి తీసుకోవట్లేదు. అండ్ హీ ఆల్సో లైక్ వెరీ మచ్ దిస్ కర్రీ.